లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి మెగా ఫోన్ పట్టడానికి ఏడాది పట్టింది. పూరి డైరెక్షన్ లో ఒక్క సినిమా చేసినా చాలు కెరియర్ ధన్యం అనుకున్న స్టార్స్ ఛాన్స్ ఇవ్వలేదు. యంగ్ హీరోస్ సైతం ఇదే పరిస్థితి. ఎట్టగేలకు తనకి స్మార్ట్ శంకర్ వంటి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పూరితో మరోసారి వర్క్ చేస్తున్నాడు రామ్. ఈ స్మార్ట్ శంకర్ సీక్వెల్ గా రూపొందుతున్న డబుల్ స్మార్ట్ ఆగస్టు 15th రిలీజ్ అవుతోంది. జనగణమన వంటి దేశభక్తి సినిమా చేయలేకపోయినా ఇండిపెండెన్స్ డే నాడు డబుల్ ఎనర్జీతో ముందుకొస్తున్నాడు పూరి. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశారన్న వార్త బయటకొచ్చింది. అయితే హీరోస్ ఎవరన్న ప్రశ్నకి ఆన్సర్ మాత్రం లేదు. తెలుగులో స్టార్స్ అందరూ బిజీనే. ఒక్కొక్కరి చేతిలో 2-3 సినిమాలున్నాయి. పూరి అడిగితే బాలయ్య ఒక్కడే కాదనడు. పైసా వసూలు తర్వాత ఈ కాంబోలో సినిమా వస్తుందంటున్నారే గానీ అనౌన్స్ చేయలేదు. పూరి మల్టీ స్టారర్ మూవీలో బాలయ్య ఒక హీరో అయితే మరో స్టార్ ఎవరు? బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో అక్కడి హీరోతో తీస్తాడా, లేదంటే యంగ్ హీరోను సెలెక్ట్ చేసుకుంటాడా? పూరి మల్టీ స్టారర్ తీయాలంటే, స్టార్స్ ముందుకు రావాలంటే అది డబుల్ స్మార్ట్ రిజల్ట్ పై ఆధారపడి ఉంది.